అదేవిధంగా నిజమైన కార్యకర్తలు జగనన్న కోసం జెండా ఎత్తి జగనన్నే మా ఊపిరిగా రాష్ట్రంలోనే మన కోసం తప్పిస్తూ ఉన్న పేదరికానికి సంబంధించినటువంటి పేదవాళ్ళు కానీ జగనన్న కోసం తప్పిస్తూ ఉన్న ప్రతి కమ్యూనిటీకి సంబంధించిన జెండా ఎత్తి మోసే ప్రతి ఒక్కరికి కూడా పాదపద్మాలకి నేను వారి పాదాలకి నమస్కరిస్తూ 2 మాటలు మాట్లాడదలుచుకున్నాను. మీకందరూ కూడా తెలుసు. ఇప్పుడే 1 నిమిషం 1.5 నిమిషం అడుగుతున్నాను. దయచేసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక తూరి ఆలోచించండి. ఇప్పుడే కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ కేసులకు భయపడొద్దండి అన్నారు. కేసులకు భయపడే వాళ్ళైతే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గంలో కూడా కార్యకర్తలు గట్టిగా నిలబడరు. వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్నా బలం లేకపోయినా జగనన్న గాలి జగనన్న 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 ఆ జపంతోనే పని చేస్తున్నారు. జగనన్న కూడా కార్యకర్తల ద్వారానే పరిపాలిస్తానని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మాట్లాడినప్పుడు కేసు విషయం ఒకటి చెప్పారు. దయించి నిన్న మా పాప కృపాలక్ష్మి గారు ఈ జగనన్న పిలుపు మేరకు నకిలీ మందు ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా జరిగినారని మేము పెద్ద ఎత్తున కార్వేట్ నగర్లో చేస్తే అక్కడ ఉండే ఎమ్మెల్యే మా పాపని ఎంత అసహ్యంగా మాట్లాడినారో దాన్ని రాత్రంతా కూడా పాప నిద్రపోలా. చిన్న వయసు ఆమె వేసుకున్న గుడ్డలపైన నగలపైన గలీజ్గా మాట్లాడినాడు. అది అతని విజ్ఞతకు వదిలేస్తున్నాను. రెండోది ఇంకోటి మాట్లాడినాడు, సిట్టు వచ్చిందంట. సిట్టు వచ్చింది వాస్తవం. ఇది సభ దేవతల మాదిరిగా మీరు నాకు దేవుళ్ళకైనా కూడా మానవ సేవ చేసే వాళ్ళపైన నాకు ఎక్కువ అభిమానం. మానవుడే దేవుడిగా భావించే వ్యక్తుల్లో నేను మొట్టమొదటి వాడు. నిన్న ఎమ్మెల్యే చెప్పినాడు సార్ ఒక నిమిషం అయిపోయింది. ఎమ్మెల్యే గారు చెప్పారు నిజంగా దేవలంపేటలో అంటే ప్రతి ఒక్కటి దళితుడు అని చెప్పదలుచుకోలేదు, కానీ గోవింద్ స్వామిని ఒక సర్పంచి అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు అక్కడ జరిగిన సంఘటన కూడా చేసినాము. అంబేద్కర్ విగ్రహం కాలింది. మొట్టమొదటిసారి జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా నేను ఇక్కడ గొప్పగా చెప్పకూడదు, వారు వచ్చినాక నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక ధైర్యం వచ్చింది. మనకు కూడా వ్యక్తులు ఉండారు, ఈ పార్టీ మనల్ని కాపాడుకుంటుందనే ఒక ఆలోచనతో అందరూ కూడా రావటం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా రిజర్వేషన్లు ఉన్న వ్యక్తులు కేవలం ఆ రిజర్వేషన్కి సంబంధించిన వాళ్ళే మాట్లాడాలనే దానికి స్వస్తి చెప్పమని ఇంతకుముందు కూడా చెప్పినాను. కానీ మన ఎంపీ గారు గురుమూర్తి గారు చేసిన పని జీవితంలోనే మర్చిపోలేను. వారు ఎస్సీ కమిషన్కి రిపోర్ట్ ఇచ్చి కలెక్టర్కి ఎస్పీకి కూడా నోటీసులు ఇచ్చారు. వారిద్దరికి కూడా నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను. ఇంకా ఈ విషయంలో ఒక మాట చెప్పదలుచుకున్నాను. నిన్న మాట్లాడినప్పుడు, ఎందుకంటే నా నియోజకవర్గం మీద రాష్ట్రం అంతా కూడా తెలుసు నా గురించి. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నేను చిట్లంట, పెద్దిరెడ్డి నాకేమీ తెలీదు, సిట్టు వాళ్ళు కాళ్ళు పట్టుకొని మిథునికి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చేసినారు, మొత్తం వాళ్ళకే తెలుసు నాకు తెలియదని చెప్పినానంట. నేను నిజంగా మా అబ్బకి కానీ నేను నిజంగా పుట్టుంటే వాళ్ళకి ఏం సంబంధం ఉంది నా యొక్క నాకు ఇచ్చినటువంటి ఎక్సైజ్ మినిస్టర్లో వాళ్ళకి ఏమిటి సంబంధం ఉంది, వాళ్ళ గురించి ఏమి అడిగినారు, ఏం మాట్లాడినాను అనేది చుట్టూ వాళ్ళు ఏమన్నా అతనికి చెప్పినారో నాకు తెలియదు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో నాకు వాళ్ళ కుటుంబానికి కూడా రెచ్చబెట్టాలని తెలుగుదేశంలో కొంతమంది ఈ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఈ డబ్బులు బలిచిన వాళ్ళు లోపలనే లోపాకాయతగా చేసుకుంటున్నారు. మళ్ళీ చెప్తున్నాను, నా ఆత్మసాక్షిగా వాళ్ళకి సంబంధం లేదని చెప్పినాను. వాళ్ళకి ఏమిటి సంబంధం, నాకు సంబంధించిన డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఏం సంబంధం అని చెప్పిన. స్మగ్లింగ్ అంట, అసలు ఆ రెడ్ శాండ్లు ఏందో నాకు తెలియని కూడా తెలియదు, అది అందరికీ తెలిసి ఉండేవాళ్ళకి. నేను రెడ్ శాండ్లు తోలుతా ఉన్నానంట, చంద్రబాబు అప్పుడప్పుడు వచ్చి పట్టుకొని నారాయణ స్వామి దళితుడు కాబట్టి ఏం మాట్లాడదంటే బయట పెట్టేసి పోసినాడంట. ఏంటి ఈ కర్మ మనకు అర్థం కాల.
నేను మళ్ళీ మీకు లాస్ట్లో ఒక మాట చెప్తున్నా. ఎందుకు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పైన ఇంత కసి? మళ్ళీ మాట్లాడినారు, అది ఇక్కడ చెప్పొచ్చునో చెప్పవచ్చు. జయచంద్రారెడ్డి అని అతనంట, ఈయనతో బాగా క్లోజ్ అంట, వీళ్ళిద్దరూ ఆఫ్రికాలో ఉన్నారంట. ఆయన దేశం కదా ప్రపంచం అంతా కూడా కష్టపడి వ్యాపారాలు చేస్తుండేది వాస్తవం. వీళ్ళు మాట్లాడుకున్నారంట, ఈయన్ని వేరే వాళ్ళు పెడితే ఓడిచ్చేస్తారంట, ఆయన పెడితే ఓడిచ్చారు. కాబట్టి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. వాళ్ళే ఇదంతా వ్యాపారాలు చేస్తున్నారంటే నిజంగా మానవత్వం ఉండేవాడు, సిగ్గు శర్మ ఉండేవాడు, నెత్తురు ఉండేవాడు, మనిషిగా పుట్టినవాడు. ఆయన పైన తీవ్రమైన అభియోగాలు పోసినప్పుడు నిజంగా అతనికి సంబంధం ఉందని తెలుసుకున్నప్పుడు అతనికి ఎందుకు టికెట్ ఇచ్చినారో నాకు అర్థం కాల. ఇటువంటి మాటలంతా మాట్లాడి పార్టీని ఏమి లేకుండా చేయాలనే ఆలోచనతో వాళ్ళు నడుస్తుంటారు. అందుకే కార్యకర్తలకంతా కూడా లాస్ట్లో నేను ఒక మాట చెప్తున్నాను, దయచేసి ఎవడైనా ఎన్ని లక్ష కోట్లున్నా ఎంత ఉన్నా ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంటర్ఫీర్ అయ్యి గ్రామాలకు తగరాలు పెట్టి మళ్ళీ దాన్ని నారాయణ, ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ ఉండే వాళ్ళకందరికీ నోరు ఎక్కువగా ఉండదు, నాకే ఉండదని, నేను గెట్టోడని, నా నియోజకవర్గంలో ఏమేమి చేయాలనో చేసే కార్యక్రమాలు కొంతమంది చేస్తున్నారు. వాళ్ళు స్వస్తి చెప్పకపోతే వాళ్ళ విజ్ఞతకు వాళ్ళనే వదిలేస్తున్నాను. అయిపోయింది సార్. నిజంగా చంద్రబాబుకి దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా ఎలక్షన్ పెట్టమనండి. సీఎం పోస్టుకు డైరెక్ట్ ఎలక్షను. ఆయన ఉన్నాడు ప్రధాని, ఆయన డైరెక్ట్గా పెట్టమనండి. సీఎంకి ప్రధానికి డైరెక్ట్గా కానీ ఎలక్షన్ పెడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రాణం ఉండేంత వరకు ఆయనే ముఖ్యమంత్రిగా అవుతాడు. అప్పుడు ఈ నో కాన్ఫిడెన్స్ ఉండవు, ఈ బాధలు ఉండవు. ఇప్పుడు ఎమ్మెల్యేలు నో కాన్ఫిడెన్స్ పెట్టి దించలేరు. కాబట్టి ఇప్పుడే ఎక్కువ టైం అయిందని నన్ను అప్పుడే తిడతా ఉన్నాడు, ఇంకేం మాట్లాడద్దని. ఇక్కడికి వచ్చిన ఇన్ఛార్జీలందరూ కూడా బాగా కష్టపడుతున్నారు. వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగనన్న కార్యకర్తలు ఉన్నారు. దాన్ని పెట్టుకొని జెండా ఎవడు ఎత్తాడు, వాడికి డబ్బుని డబ్బు లేకపోని వాడు ఎట్టటోడను జెండా ఎత్తుండరు లేదో చూసి ఆ జెండా ఎత్తినోడికి న్యాయం చేయాల్సిందిగా నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, నేను ఎవరిని గురించి ఉద్దేశంతో మాట్లాడలా. నేను కాళ్ళు పట్టుకున్నంత కర్మ నాకెందుకు, నా ఇంట వంటాలా, భయం అనేది నా ఇంట వంటాలా. ఎప్పుడు నేను తల ఎత్తుకొని తిరిగినోడనే, సమితి ప్రెసిడెంట్గా కూడా పనిచేసిన, రాజశేఖర రెడ్డి పుణ్యవాణి సమితి ప్రెసిడెంట్ అయిపోయినాను. సార్ ఇవి మాట్లాడాలి సార్, బాధలు వీళ్ళకి అందరికీ ఉంది సార్, వాళ్ళు మాట్లాడలేరు. ఇక్కడ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ బాధలు చెప్పేదానికి మీరు అవకాశం ఇవ్వండి సార్. మనం వస్తేనే గబగబని 2 మాటలు మాట్లాడి పరిగెత్తి పొడిస్తే మళ్ళీ పిలిస్తే వస్తున్నారు. కరుణాకర్ రెడ్డి అక్కడికి వచ్చినాడు కాబట్టి ఈరోజు అన్యాయమైన కేసు పెట్టి జైల్లో ఉన్నాడు గోవిందస్వామి. అదేవిధంగా గోవిందస్వామిని సార్, అవును సార్, గోవిందయ్య అటుగా సార్ మీరు నిజాలు మాట్లాడినారు. నా ఇట్లా నవ్వేది వద్దు. మీరు ఎవరైనా వచ్చినారా? నువ్వు స్టేట్ లీడర్లు కదా, ఎవరైనా వచ్చినారా? ఆయన వచ్చినాడు, గట్టిగా మాట్లాడినాడు, కదిలిచ్చినాడు. అందువల్ల డిఎస్పీ వాళ్ళకంతా సీఎం ఫోన్ చేసి అది గోవిందయ్య పైన కేసు పెట్టమన్నాడు. విగ్రహం పెట్టినోడే కేసు పెట్టుకుంటాడా? అని కొట్టినాడు. 4 రోజులు లోపల పెట్టినారు, 4 రోజులు కొట్టినారు. భయపడి చదువు రాదు, చవరాలు తప్పే ఇంకేమీ రాదు. అతను చవరాలు పెట్టినాడని, అతనే తప్పు చేసినాడని, అది ఏం జరిగింది ఏమో కోర్టులో నిన్న కూడా వాదించారు. ఆయన అన్యాయంగా ఉండరు. రెండోది, ఈ థామస్ చేసే పనులకి కుప్పయ్య అని నాయుడుపేటలో కుప్పయ్య ఒక ఎస్సీ సర్పంచి, అతను స్టేట్మెంట్ ఇస్తే స్టేట్మెంట్లు అందరూ ఇస్తూ ఉండరు. ఆ స్టేట్మెంట్ని చూసుకొని అక్కడుండే ఎస్ఐ అక్కడుండే డిఎస్పీ వాళ్ళు అతను తీసుకొని పోయి 3 గంటల ఆరోగ్యం కూడా బాగాల అతన్ని పెట్టినారు. ఏకాంబరాన్ని అబ్బాయి అక్కడికి ఎండిఓ ఆఫీస్కి వస్తే అతను తీసుకొని పెట్టినారు. నిన్న మహిళలంతా పెద్ద ఎత్తున ధర్నా చేస్తే వాళ్ళ పేర్లు రాసుకొని రేపు వాళ్ళకి పెన్షన్లంతా కట్ చేస్తామని మాట్లాడతారు. కాబట్టి ఇది అన్ని నియోజకవర్గంలో ఉంది. దీన్ని సర్దిద్దాల్సిన అవసరం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి కరుణాకర్ రెడ్డికి ఉంది. దీన్ని సర్దిద్దండి. అదేవిధంగా మా ఎంపీ ఎక్స్-ఎంపీ రెడ్డప్ప గారు వచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు చెప్పుకొని, నేను ఆవేశంగా మాట్లాడుతున్నానంటే అవినీతి పరుడానికి ఉంటే ఆవేశాలు రావు. నీతి నిజాయితీగా ఒక ఎస్సీగా పుట్టినోడికి
ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే దాన్ని తగలబెట్టేదానికి కొంతమంది తయారవద్దండి అని మీ తరపున నేను ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.